ఇస్తారు. మరోసారి డ్రగ్స్ రాకెట్ కలకలం రేపిందని చెప్పాలి. మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ రెస్టారెంట్ ఉందో, మల్నాడు రెస్టారెంట్ ఉందో, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే ఈ యొక్క రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే సూర్య ఉన్నారో, ఈ సూర్య వినియోగదారులో ఒక శాస్త్రవేత్త కూడా ఉన్నాడని తెలుస్తుంది. కార్డియాలజిస్ట్ కూడా ఉన్నాడు. మొత్తం టోటల్గా నిన్న ఈ యొక్క హోటల్ పైన దాడి చేయడం జరిగింది. అయితే అదేవిధంగా సూర్య ఒక వెహికల్ని కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన క్రమం లోపల ఈ మొత్తం టోటల్గా 25 మందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. సూర్య ఇచ్చిన సమాచారం ప్రకారం రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్య వద్ద మాదక ద్రవ్యాలు ఉన్నాయనే పక్క సమాచారంతో నార్కటిక్ పోలీసుల బృందం నిఘా ఉంచింది. నిఘా ఉంచిన క్రమం లోపల అయితే నిన్న రాత్రి 7:15 వాహనంలో వచ్చినటువంటి సూర్యను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని కారు డాష్ బోర్డ్ను తనిఖీ చేయగా అయితే అక్కడ మాత్రలు కూడా లభించాయి. కారు సీటు కింద దాచినటువంటి ఏదైతే పర్సనల్ బాక్స్లో ఉంటాయో ఆ దాంట్లో మహిళల చెప్పులు కూడా అయితే ఆ దాంట్లో చెప్పుల్లో దాచినటువంటి కొన్ని మాదక ద్రవ్యాలు కొకైన్ కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం సూర్యలో పలు అంశాలను కూడా వెల్లడించారు. వాటి ప్రకారం బెంగళూరులో MBA చదివినటువంటి సూర్య 2020లో హైదరాబాద్ మల్నాడు రెస్టారెంట్ని అయితే ఈ యొక్క స్థాపించాడు. మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్నది ఏదైతే ఉందో ఆ యొక్క మల్నాడు కిచెన్, మల్నాడు బార్, బంకెట్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మల్నాడు దాన్ని 2020లో స్థాపించారు. 2020లో స్థాపించిన తర్వాత అయితే ములుగులో ఇతని బంధువులు రాహుల్కు చెందిన ఒక ఫామ్ హౌస్కు తరచూ వెళ్తూ ఉండేవాడు. అదేవిధంగా అయితే నవదీప్ రెడ్డితో కలిసి అక్కడ మాదక ద్రవ్యాలు కూడా సేవించినట్టుగా కూడా పోలీసుల విచారణ తేలింది. అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినటువంటి ఫ్రిజం పబ్, జూబ్లీహిల్స్లోని ఫామ్ పబ్, మాదాపూర్లోని బర్డ్ ఫాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో హర్ష మణికొండకు చెందినటువంటి సందీప్ కూరపాటి, విజయవాడకు చెందినటువంటి వెంకట్తో కలిసి కొకైన్ సేవించాడంటూ కూడా అయితే పోలీసులు నిర్ధారించారు. అదేవిధంగా రాజశ్రీకర్కు చెందిన క్విక్ అరేనా పబ్ పృథ్వీ అయితే వీళ్ళు కూడా అయితే పబ్తో పాటు రోహిత్ మడిశెట్టికి చెందినటువంటి బ్రాడ్వే పబ్లోను స్నేహితులతో కలిసి అయితే ఈ యొక్క మాదక ద్రవ్యాలను సేవించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా పుప్పాలగూడకు చెందినటువంటి జశ్వంత్, బెంగళూరులో ఉండే సునీల్, గచ్చిబౌలిలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఉండేటటువంటి ఒక కార్డియాలజిస్ట్ కూడా ఈ దాంట్లో ఉన్నట్టుగా గిట్ట సమాచారం వస్తుంది. కాబట్టి 2020-22 మధ్య హర్ష నుంచి దాదాపు అయితే 20 సార్లు కొకైన్ కొన్నట్టుగా కూడా అయితే పోలీసులు అయితే గుర్తించారు. అదేవిధంగా తన స్నేహితుడైనటువంటి సందీప్ జువాడా నుండి కూడా అయితే ఈ యొక్క ఏదైతే మాదక ద్రవ్యాలు కొకైన్ ఉంటుందో కొకైన్ని కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కాజాగూడలో ఉండే స్నేహితుడు పల్లెపాక మోహన్ తరచూ బెంగళూరులో ఉండే నైజీరియన్లతోని అయితే మాదక ద్రవ్యాలు కొని సూర్యకు సప్లై చేసేవాడు అంటూ కూడా తేలింది. అయితే సూర్యకు థాయిలాండ్లోన కూడా అయితే సంబంధాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సూర్యకు థాయిలాండ్తో పాటు 2024 మే నెలలో సూర్య తన స్నేహితులతో కలిసి థాయిలాండ్ వెళ్ళినప్పటికీ ఢిల్లీలో ఉండే నైజీరియన్తో పరిచయం అయ్యాడు. అతనికి తరచూ కొకైన్ ఎక్స్పర్ట్ మాత్రలు కొని రాహుల్, రోహిత్, మడిశెట్టి, పవన్లకు, శ్రీధర్కు విక్రయించేవాడు. అదేవిధంగా ఈ నెల 4న కొకైన్ కోసం అయితే నిక్ అనే ఏవైతే థాయిలాండ్కు చెందిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి 80,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సూర్యకు అది పార్సల్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. నైజీరియన్ల డిమాండ్తో పాటు ప్రిన్సిపల్తో పాటు విక్రమ్ రెడ్డి, భీమవరం, తేజ ఈ యొక్క వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈయనతో పాటు ఎక్కడెక్కడ ఈ యొక్క మాదక ద్రవ్యాలను సప్లై చేశారు, ఎవరెవరికి అందించారనే కోణంలో కూడా మొత్తం టోటల్గా అయితే 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 25 మంది అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తున్న క్రమం లోపల ఎక్కడి నుంచి వీళ్ళకు డ్రగ్స్ సరఫరా వస్తుంది, థాయిలాండ్ నుండి ఏ విధంగా పరిచయాలు ఏర్పడ్డాయి, ఫామ్ హౌస్ పేరిట ఇక్కడ వస్తున్నటువంటి రెస్టారెంట్కు కూడా ఇవి తనిఖీలు చేయడం జరిగింది. కాబట్టి అయితే ఏ విధంగా అయితే ఈ మొత్తం టోటల్గా ఏ విధంగా ఉండబోతుంది పోలీసు విచారణలో ఇంకా తెలియాలి. అయితే ఈయన శాంపిల్స్ కూడా తీసుకొని పంపిస్తున్నారు. కాబట్టి 25 మందిని విచారిస్తే కనుక ఈ యొక్క డ్రగ్స్ అయితే ఎక్కడి నుంచి మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సప్లై చేస్తున్నారు, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కెమెరామ్యాన్ సిద్ధుతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్. అంతేకాదు గతంలోనూ పలుచోట్ల డ్రగ్స్ దందాలు బయటపడ్డాయి. హైదరాబాద్లోని పోష్ ఏరియాల్లో కూడా పబ్బుల అరాచకాలు అంతా ఇంతా కాదు. సీక్రెట్గా డ్రగ్స్ను సరఫరా చేస్తూ కస్టమర్లను తమ బుట్టల్లో వేసుకుంటున్నారు కేటుగాళ్లు. తాగినోడికి తాగినంత
ఎంజాయ్ చేసినోడికి ఎంజాయ్ చేసినంత అన్నట్టుగా సాగిపోతుంది వ్యవహారం. ప్రతి వారం వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బులు, రిసార్ట్స్ మత్తుమందుతో ఊగి తూగిపోతున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా నిర్వాహకులు, డ్రగ్ ఫెడ్లర్స్ కుమ్మక్కై అడ్డదారిలో సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలానే చేస్తూ దొరికిపోయారు. మల్నాడు రెస్టారెంట్ నిర్వాహకులు ఈ విధంగా దందా కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ ప్రవీణ్ అందిస్తారు. ఇప్పుడు చూద్దాం. నగరంలో మరోసారి డ్రగ్స్ రాకెట్ను పోలీసులు అయితే గుట్టు రట్టు చేశారని తెలుస్తుంది. అదేవిధంగా అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం నిన్న సాయంత్రం పోలీసులు ఏదైతే మల్నాడు రెస్టారెంట్ ఉందో ఆ రెస్టారెంట్ అధిపతి ఎవరైతే సూర్య ఉంటారో సూర్యను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకొని అతని కార్ని చెక్ చేయక అతని కార్ లోపల మాదక ద్రవ్యాలను అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఈయన సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళని గిట్ట విచారించిన నేపథ్యంలో అక్కడ ఒక కార్డియాలజిస్ట్ ఉండడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాగా మారుతున్నటువంటి యువతులే కాదు, మెయిన్గా చూసుకుంటే డాక్టర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రాణాలు పోసే డాక్టర్సే ఈ విధంగా డ్రగ్స్ బానిస అవుతున్నారు. కాబట్టి అయితే ఈయన సూర్య నుండి కొనుగోలు చేసినటువంటి ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు. అయితే సూర్య ఇప్పటికే సూర్య నుండి వెళ్ళినటువంటి 25 మెంబర్స్ని 25 మంది మెంబర్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా సైబరాబాద్ పోలీసులు నిన్న రాత్రి 7:15 వాహనం చెక్ చేశారు. వాహనం చెక్ చేస్తే తన వాహనం సీటు కింద ఉన్నటువంటి కొన్ని మాదక ద్రవ్యాల ట్యాబ్లెట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆ సీటు కింద ఉన్నటువంటి ఒక లేడీస్కు సంబంధించిన చెప్పులలో కూడా ఆ మాదక ద్రవ్యాలను దాచినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా అయితే పబ్లో ఈ యొక్క మాదక ద్రవ్యాలు సేవించారా అనే కోణం లోపల కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం సూర్య పలు అంశాలను కూడా పోలీసులకు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. వీటి ప్రకారం బెంగళూరులో MBA చేసినటువంటి సూర్య 2020లో హైదరాబాద్లో ఈ యొక్క మల్నాడు రెస్టారెంట్, మనం ఏదైతే ఈ యొక్క రెస్టారెంట్ మనం చూస్తూ ఉన్నామో మన వెనకాల కనబడుతున్నటువంటి ఈ యొక్క మల్నాడు రెస్టారెంట్ ఉందో ఇదాన్ని 2020లో సూర్య దీన్ని ప్రారంభించిన తర్వాత హైదరాబాద్లో మల్నాడు రెస్టారెంట్ ప్రారంభించి అక్కడ నుండి స్నేహితులు తరచూ వచ్చేవారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రెస్టారెంట్కు వచ్చేవారు. ములుగులో తన బంధువులు రాహుల్కు చెందిన ఒక ఫామ్ హౌస్ కూడా ఉండేది. ఆ యొక్క ఫామ్ హౌస్కు తరచూ ఈ యొక్క సూర్య వెళ్తూ మాదక ద్రవ్యాలను అక్కడే సేవించేవాడు అంటూ కూడా పోలీసుల నిజాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినటువంటి ప్రిజం పబ్, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పబ్, మాదాపూర్లో ఉన్నటువంటి బర్డ్ బాక్స్, హైటెక్ సిటీలో ఉన్నటువంటి బ్లాక్ 22లో హర్ష మణికొండకు చెందినటువంటి సందీప్ కూరపాటి, విజయవాడకు చెందినటువంటి వెంకట్లతో కలిసి అయితే కొకేన్ అయితే సేవించాడంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. అదేవిధంగా ఉప్పాలగూడకు చెందినటువంటి జశ్వంత్ బెంగళూరులో ఉండి సునీల్ గచ్చిబౌలిలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజికల్ సర్జరీగా పనిచేస్తున్నటువంటి ప్రసన్న, అంటే ఈయన భీమవరంలో ఉంటాడు. ఆ ప్రసన్నతో కలిసి పలుమార్లు మాదక ద్రవ్యాలు సేవించారంటూ కూడా అయితే ఈయన విచారణలో తేలింది. అదేవిధంగా ఖాజాగూడలో ఉండేటటువంటి స్నేహితుడు కూడా పల్లె మోహన్ తరచూ బెంగళూరులో ఉండేవాడు. నైజీరియన్తో ఈయనకు సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా ఈ యొక్క రెస్టారెంట్ యజమాని అయినటువంటి సూర్యకు అయితే నైజీరియన్లతో కూడా సంబంధం ఉండడం వలన నైజీరియన్ కూడా వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే రీసెంట్గా ఈ యొక్క 4వ తేదీన అయితే నైజీరియన్కు ఈ అకౌంట్ నుంచి అమౌంట్ కూడా పంపించడం జరిగింది. 80,000 రూపాయలను పంపించడం జరిగింది. అక్కడి నుంచి పార్సల్ని కూడా అయితే సూర్య అందుకున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యం మొత్తం చూసుకుంటే హైదరాబాద్లో డ్రగ్స్ నియంత్రణగా అయితే ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్న తరుణం లోపల యువత కానీ లేదంటే విద్యార్థులు కానీ అయితే అందులోపల డాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతూ ఉన్నారు. ఎక్కడ ఒక్కొక్క మాదక ద్రవ్యాలు అయితే మానలేకపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూనే ఉన్నాం. డాక్టర్స్ కూడా దీంట్లో ఉండడం, అదేవిధంగా కార్డియాలజిస్ట్ ఇక్కడ ఉండడం, ఒక డాక్టర్కు మనం ఇంతకు ముందు కూడా మనం ఎన్నోసార్లు అయితే చూసుకున్నాము. ఈ దాంట్లో ప్రముఖ ఒక ఆసుపత్రికి చెందినటువంటి CEO కూడా డ్రగ్స్కు బానిసై అది కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈ యొక్క డ్రగ్స్కు బానిసైన వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి విద్యార్థులు కూడా దీనికి బానిసలు అయిపోతున్నారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. డ్రగ్స్ రహిత తెలంగాణగా చేయడం అంటూ సీఎం యొక్క డెడ్లైన్గా వచ్చినటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి స్పష్టంగా
తెలపడం జరిగింది. అయితే డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలంటూ ఒకటే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా నార్కటిక్ బ్యూరోని అయితే ఏర్పాటు చేశారు. నార్కటిక్స్ బృందం కూడా ఎక్కడికక్కడ డ్రగ్స్ కంట్రోల్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది కూడా ఈ విధంగా వేరే దేశాలతో కూడా సంబంధాలు కలిగి ఉంటున్నారు. పబ్బులో హైదరాబాద్లో మించినటువంటి పబ్బులో కూడా ఈ యొక్క దందా నడుస్తుంది. ఈ యొక్క దందా మెల్లమెల్లగా రెస్టారెంట్లకు కూడా పాకుతుంది అని చెప్పాలి. ఈ విధంగా ఈ యొక్క మాదక ద్రవ్యాలకు బానిసలైతూ తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విధమైన అయితే జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తం టోటల్గా ఈ వ్యవహారంకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఈ వ్యవహారంలో ఖచ్చితంగా అయితే యువత కూడా మాదక ద్రవ్యాల విషయంలో దూరంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా తెలుపుతున్నటువంటి కొన్ని ఇటువంటి కేసులలో కొన్ని యువత మారాలంటూ కూడా మార్పులు చెందాలంటూ కూడా